చార్మి గారు మొన్న రీసెంట్ గా కాకినాడ పోర్ట్ లో రేషన్ బియ్యం పట్టుకున్నారనమాట. సో భారీ మొత్తంలోనే పట్టుకున్నారు. అయితే దీని వెనక్కి ఎవరున్నారని చెప్పి ఏమన్నా న్యూస్ బయటకు వచ్చిందంటారా? టు బి ఆనెస్ట్లీ ఇప్పటికైతే ఏం రాలేదండి. కానీ మీకు ఇంకొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి అనమాట. మొన్న కాకినాడ పోర్ట్ కి మీరు ఒక డెప్యూటీ సీఎం అక్కడికి వెళ్తాను అని చెప్పినప్పటికి కూడా వీళ్ళు వెళ్ళనివ్వట్లేదంట. ఒక డెప్యూటీ సీఎం ఆపాల్సిన అవసరం ఏంటి అంటే ఏదో అక్రమంగా చేస్తున్నారని క్లియర్ గా అర్థమైపోయింది. సో నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక మాట చెప్పారనమాట. ఆయన అంటే నేను కాకినాడ పోర్ట్ కి ఎలక్షన్స్ అయిపోయినా 15 days కి అడిగారంట. ఎలక్షన్స్ కి ముందు కూడా నేను పక్కా చేస్తా అక్కడ ఏదో ఒకటి అన్నారు. సో ఆ ఫస్ట్ 15 days అడిగితే లేదు సార్ ఇప్పుడే కదా మీరు వచ్చింది, కొద్ది రోజులు అయిన తర్వాత చూద్దాం. దాని తర్వాత 1 month కి అడిగారు. ప్రాబ్లం ఏంటంటే ఆయన 1 month అడిగిన సమయానికి విజయవాడ ఏరియాలలో వరదలు వచ్చాయి. లైక్ మొత్తం చాలా ఒక 15 days వరకు అక్కడ చాలా జనాలంతా ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా. సార్ ఇప్పటికే బాగాలేదు సార్ కాకినాడ వరకు మీరు అంటే పోలీసులు అయినా కూడా అంటే అక్కడ ఎవరో మభ్య పెట్టేశారనమాట ఆయన వెళ్ళనివ్వకుండా. ఇంకేదైతే అదైందని నాదెండ్ల మనోహర్ ఆయన అక్కడికి ఒక నోటీస్ వచ్చిందంట. బట్ ఆయన మాత్రమే సింపుల్ గా ఈ మధ్య కాలంలో ఆయన ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం ఆపుతున్నారు అంటే దాని వెనక ఎవరో పెద్ద వ్యక్తి ఉన్నారు కదా. ఎందుకంటే లేకపోతే ఈ నాపే అంత శక్తి ఎవరికి ఉంటుంది చెప్పండి. అదే అంటున్నా. ఇప్పుడు అది వైఎస్ఆర్ సిపియా లేకపోతే ఈయన పార్టీ వాళ్ళే అనేది ఇంకా క్లారిటీ రావట్లేదు. దానికి రీజన్స్ ఏంటంటే ఆ పోలీసులు వీళ్ళ అండర్ లో ఉన్నారు, బట్ వాళ్ళకి ఎందుకు పని చేస్తారు అనేది ఒక డౌట్. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఈయన పైన కొన్నిసార్లు డౌట్ వస్తుంది, కొన్నిసార్లు టీడీపీ పార్టీలో ఉన్న కొంతమంది పైన డౌట్ వస్తుంది. అట్లా చాలా డౌట్స్ వస్తున్న క్రమంలో నిన్న ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత 640 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సౌత్ ఆఫ్రికాకి పంపిస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న రేషన్ బియ్యము ఇక్కడ ఉన్న వాళ్ళకి సరిపోవట్లేదు. అండ్ చాలా మట్టుకి ఇక్కడ ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎంతమంది బియ్యం కోసం కదా వాళ్ళకి ఇవ్వకుండా మీరు సౌత్ ఆఫ్రికాకి స్మగ్లింగ్ చేస్తున్నారు. అండ్ మీకు ఇంకా ట్విస్టింగ్ విషయం చెప్పాలా, అసలు అందులో బియ్యం ఉందని ముందుకు వెళ్ళాలి అంటే అప్రాక్సిమేట్లీ ఒక 3-4 అధికారుల సైన్ కావాలి. అందులో మీరు సైన్ ఎట్లా పెట్టారు మరి? మీకు తెలియకుండానే అది పోతుందా పోర్ట్ లో? మీకు అంత కామన్ సెన్స్ ఉండట్లేదా? సో మనకి దీన్ని బట్టి ఒక విషయం అర్థమే, సినిమాలలో చూపించినట్టు అమ్ముడు పోయే వ్యక్తులు ఎక్కువైపోయారు. ఒకేసారి ఫస్ట్ టైం చేశారంటే కాదు, ఇంతకుముందు జరిగే ఉంటది. ఇంతకుముందు జరిగినప్పుడు సో అక్కడ బియ్యం వెళ్తుందని చెప్పి చాలా మందికి తెలిసి ఉంటది కదా, అక్కడ ఉన్న వాళ్ళకి తెలియకుండా ఎవరు పంపించరు. అదే కదా ప్రాబ్లం. అండ్ ఇప్పుడు అంత పెద్ద పోర్ట్ ఉందండి కాకినాడ అంటే చిన్న ఏరియా కాదు, బిగ్గెస్ట్ అనుకోవచ్చు. మరి అంత పెద్ద పోర్ట్ లో ఎంతమంది అధికారులు ఉంటారు మీ అంచనా ప్రకారం? సో మేబీ 100-150 కదా, 16 నుంచి 20 మంది ఉన్నారంటండి పెద్ద అధికారులు. అంటే మనకి అక్కడ ఎంత లెవెల్లో స్మగ్లింగ్ జరగవచ్చు అనేది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. చాలా తక్కువ మంది, అంటే ఇది బయటకు వచ్చిన వార్త, మరి మేబీ ఉండొచ్చు దీనికంటే ఎక్కువ కూడా, బట్ వాళ్ళందరూ కూడా నమ్ముడు పోయిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. సో రీసెంట్ గా ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లో మాత్రం ఆయన అయితే క్లియర్ చేసేసారు అనమాట. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే కాకినాడ ఏరియా మొత్తం రౌండ్ గా బియ్యం కి సంబంధించి ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నిట్లలో తనిఖీలు చేస్తే 51,427 మెట్రిక్ టన్నుల బియ్యం దొరికింది. అంటే ఆబ్వియస్లీ ఆంధ్ర అనేది బియ్యం కి కేర్ ఆఫ్ అడ్రస్, సో ఆబ్వియస్లీ ఉంటాయి. బట్ అందులో కొన్ని సీజ్ చేసినవి ఉన్నాయంట, కొన్నేమో పాత, ఐ మీన్ కొన్నిసార్లు మనకి బియ్యం పాడైపోయి ఉంటాయండి, బట్ దాన్ని మళ్ళీ అందులో ఇప్పుడు బియ్యం ఉంటాయి అనుకోండి. ఇప్పుడు రైతులు ఏం చేస్తారంటే గవర్నమెంట్ కి అమ్ముతారు, కానీ ఒక లెస్ అమౌంట్ కి అమ్ముతారు. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేస్తారంటే చాలా మందికి పేదవాళ్ళకి మిడిల్ క్లాస్ పీపుల్స్ కి రేషన్ కారణంగా ఇస్తా ఉంటారు. ఇప్పుడు ఆ బియ్యాన్ని మీరు ఒక రైతు దగ్గర తక్కువ రేటు తీసుకున్న బియ్యాన్ని మీరు స్మగ్లింగ్ చేసి పక్క దేశాలకు పంపించడం అంటే అదే అంటున్నా. అదే కదా ప్రాబ్లం. ఇట్లా ఈ ఒక్క పోర్ట్ కాదు, చాలా పోర్ట్స్ ఉన్నాయండి. ఐ గెస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మనం ఆంధ్ర మొత్తం తీసుకుంటే ఒక
10-15 పోర్ట్లు ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. మరి అన్ని పోర్ట్స్లలో ఇంకెంత జరుగుతుంది? అసలు దీని వెనకాల ఉన్న డాన్ ఎవరు? అంటే ఇంత చిన్న మొత్తము పెద్ద మొత్తం అని పక్కకు పెడితే, ఒకటి ఇక్కడ నుంచి పక్క దేశంకి పంపించాలన్న గట్స్ కావాలి. బికాస్ అది వెళ్ళేది వాటర్ త్రూ. సో ఆబ్వియస్లీ నో రిస్ట్రిక్షన్స్, నథింగ్. అండ్ మధ్యలో పట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకొన్ని డబ్బులు పడేస్తే వాళ్ళు కూడా వదిలేస్తారు అన్న నమ్మకంతో చేస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ చెప్తుంది ఏంటంటే, ఆయన అయితే దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు. ఇప్పటి నుంచి ఎవరెవరైతే దీనిట్లో బాగా మనకు తెలుస్తుందో వాళ్ళకి సంబంధించి బియ్యం పరంగా కానివ్వండి, దేంట్లో అయినా కూడా ఖచ్చితంగా ఆయన యాక్షన్ తీసుకుంటారు. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇంకా ఎవరు ఏంటనేది తెలియట్లేదు. సరే, వాట్ ఎవర్ ఇప్పుడు జరిగిన దానికన్నా ఆయన సీరియస్ యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ ఏది జరగకన్నా ఉంటుంది. సో దానికి ఇంకొంచెం పకడ్బందీగా అక్కడ ఎక్కువ సిబ్బంది పెట్టి, సో ఎక్కువ చెకింగ్ కూడా ఎక్కువ చేస్తే బాగుంటుంది. అదే నమ్ముడు పోకుండా ఉంటే బెటర్ ఉంటుంది.